హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారికి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక స్టూడెంట్ బాడీ ఉత్తరం రాశారట. కర్నూలు నర్సింగ్ కాలేజీలో ముస్లిం పిల్లల్ని హెరాస్మెంట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయట. నర్సింగ్ కాలేజీలో ముస్లిం పిల్లల్ని హెరాస్మెంట్కి గురి చేస్తున్నారని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టూడెంట్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారట. అది ఏ న్యూస్ పేపర్ వాళ్ళు కానీ తెలుగు న్యూస్ పేపర్ వాళ్ళు కానీ ఎక్కడ నేను చూడలే. ఏమో కవర్ చేశారు, నేను మిస్ అయ్యామని నాకు తెలియదు. కానీ ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చూసి నేను షాక్ తాను. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారికి జమ్మూ కాశ్మీర్ నుంచి స్టూడెంట్ బాడీ ఉత్తరం రాశారట. కర్నూలు కాలేజీలో నర్సింగ్ కాలేజీలో హెరాస్మెంట్ జరుగుతున్నాయి ముస్లిం పిల్లల మీద అని నాకు తెలియదు. ఇది ఉత్తరం, ఇది న్యూస్ చదువుతున్నా మీకు. JK students body seeks Andhra CM's intervention in alleged harassment of Kashmiri students in Kurnool. In its letter, అసోసియేషన్ ఏం చెప్పాను ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో చెప్పడం ట్రై చేస్తాను. ఈ ఉత్తరంలో ఈ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే 2 డజన్ కాశ్మీరీ స్టూడెంట్స్, అంటే ఆల్మోస్ట్ 24 నుంచి 20 నుంచి 30 మంది విద్యార్థులు కాశ్మీరీ పిల్లలు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి పిల్లలట నర్సింగ్ చేస్తున్నారట కర్నూలు నర్సింగ్ కాలేజీలో. మరి ఏం కాలేజీ మరి అది? గవర్నమెంట్ కాలేజీ, కర్నూలు గవర్నమెంట్ కాలేజీలోనే. ఎంతమంది అంట? 2 డజన్ కాశ్మీరీ స్టూడెంట్స్, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 24 అంటే 20 నుంచి 30 మంది పిల్లలు కాశ్మీర్ పిల్లలు కర్నూలు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చేస్తున్నట్టు అక్కడ సీరియస్ కంప్లైంట్స్ చేశారట. ఆ సీరియస్ కంప్లైంట్స్ ఎక్కడ దాకా పోయినాయి? జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అసోసియేషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారట. మరి ఇది నిజమా లేదు? వీళ్ళు రాశారు, ఇది ది న్యూస్ మినిట్ వాళ్ళు రాశారు ఈ ఆర్టికల్ని. వీళ్ళ ప్రకారం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషను ఫ్రైడే ఏం చెప్పారంటే ఫిబ్రవరి 27వ తారీఖున ఏం చెప్పారంటే, ఫిబ్రవరి 27 అంటే జరిగింది అది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాశ్మీరీ పిల్లల్ని కర్నూలు నర్సింగ్ కాలేజీలో హెరాస్మెంట్ చేస్తున్నారు, మీరు ఇంటర్ఫియర్ అవ్వండి అని ఉత్తరం రాశారట కాశ్మీరీ పిల్లల్ని. ఓకే, చూద్దాం అసలు లోపల ఏమని రాశారని. జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫ్రైడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాశారు. ఏమనంటే అర్జింగ్ ఇంటర్వెన్షన్ ఓవర్ రిపోర్టెడ్, మీరు ఇంటర్ఫియర్ అవ్వండి, అక్కడ హెరాస్మెంట్ జరుగుతున్నట్టుగా, వర్బల్ అబ్యూస్ జరుగుతున్నట్టుగా, రంజాన్కి సంబంధించి షేరీ ఇఫ్తార్ అరేంజ్మెంట్స్ చేసుకుంటుంటే ఇక్కడ చేయటానికి లేదని, హిజాబ్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారని, హిజాబ్ వేసుకోవడానికి లేదని, ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తున్నారని కాశ్మీరీ పిల్లల మీద గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీల్లో కర్నూలులో వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారు అని JKSA నేషనల్ కన్వీనర్ నసీర్ కెహామీ ఎవరో, ఓకే ముస్లిం పేర్లు మనకు నోరు తిరగదు, సో అతను రాశాడట. ఇది ఏ న్యూస్ పేపర్లో కూడా రాలా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళు రాశారు, ది న్యూస్ మినిట్ వాళ్ళు. ఈ లెటర్లో అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే 20 నుంచి 30 మంది విద్యార్థులు BSc నర్సింగ్ చదువుతున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కర్నూలులో. చాలా సీరియస్ కంప్లైంట్స్ రైజ్ చేశారు. PMSS అంటే వాళ్ళలో చాలా యంగ్ మరి BSc నర్సింగ్ అంటే యంగ్ పిల్లలే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎక్కడ చదువుతారంట? PMSS అంటే ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ కింద చదువుతున్నారు. AICTE కౌన్సిలింగ్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ కింద జమ్మూ కాశ్మీర్ నుంచి పిల్లలందరికీ కర్నూలులో నర్సింగ్ కాలేజీలో సీట్ వస్తే 20 నుంచి 25 30 మంది దాకా పిల్లలు జాయిన్ అయ్యారట కర్నూలులో. వాళ్ళు ఇది ఈ ఆరోపణ చేశారు. ఏమన్నారు? ఈ రిపోర్ట్ ప్రకారం వాళ్ళని భయపెడుతున్నారు. ఇది నిజమా లేదు నాకు తెలియదు, మీరు ఒకసారి మీకు లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూసుకోండి. నేను చదివేది మొత్తం కూడా ది న్యూస్ మినిట్ వాళ్ళు రాశారు. ఓకే, డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఓకే, ఇంగ్లీష్ వచ్చిన చదువుకోండి. ఇక అందుకే గవర్నమెంట్ అంటే ఇది వచ్చింది పేపర్లో, గవర్నమెంట్ సీరియస్గా నిజంగా అలాంటిది జరుగుతుందా లేదని చూడాలి. ఓకే, ఇది వేరే స్టేట్ పిల్లలు వాళ్ళు వెళ్ళి బ్యాడ్గా మాట్లాడతారు మన గురించి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు వెళ్తే అక్కడ మమ్మల్ని హెరాస్ చేశారు అని చెప్పి బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తారు. ఓకే,
ఈ రిపోర్ట్ ప్రకారం భయపెడుతున్నారు, అవమానిస్తున్నారు, మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇన్ని రాశారు ఈ ఉత్తరం, దీంట్లో లెటర్. హెరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది, ఓవరాల్గా వాళ్ళకి అక్కడ సరిగా ఉండలేకపోతున్నారు అని ఉత్తరంలో రాశారట. కువేహమి అతని పేరు, అమ్మాయి అబ్బాయి మరి. కువేహమి స్టూడెంట్స్ ఎల్లీస్ చేసిన ప్రకారం వాళ్ళని టార్గెట్ చేసి, కాశ్మీరీ ఐడెంటిటీ తోటి వాళ్ళని టార్గెట్ చేసి, రిలీజియన్ని టార్గెట్ చేసి సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్, హెరాస్మెంట్ చేస్తున్నారు కర్నూలు నర్సింగ్ కాలేజీలో అని చెప్పేసి ఈ యొక్క న్యూస్లో రాశారు. ఓకే, ఇది చాలా సీరియస్ ఎలిగేషన్, గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. ఇది నాకు న్యూస్ కనబడింది, నేను చదువుతున్నాను. ఓకే, నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయి కర్నూలులో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఇలాంటివి జరుగుతున్నట్టు ఆశ్చర్యమే. మరోవరాలు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు అని అంటే మరి మన ఆర్టికల్, వాళ్ళకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ ఎత్తేసి మీరు కూడా భారతదేశంలో భాగస్తులు, ఇక నుంచి మనం కాశ్మీర్కి వెళ్ళొచ్చు, కాశ్మీర్ వాళ్ళు ఎక్కడైనా కాలేజీలో జాయిన్ అని వాళ్ళని భారతదేశంలో కలిపేసుకుంది మనమే, మోడీ గారే కదా చేసింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని ఆ ఆర్టికల్ ఎత్తేసింది ఎవరు? మోడీ గారే కదా. స్వయం ప్రతిపత్తి ఏంటి, వాళ్ళు కూడా మనలో భాగం అని చెప్పేసి ఆ ఆర్టికల్ ఎత్తేసి మనం జమ్మూ కాశ్మీర్ వెళ్ళొచ్చు, వాళ్ళు మన దగ్గరికి రావచ్చు అని పెట్టింది మోడీ గారు. మనం రెస్పెక్ట్ చేయాలి కదా కాశ్మీరీస్ని. కర్నూలు వస్తే వాళ్ళని మనం హెరాస్మెంట్ చేయటం ఏంటి నాకు తెలియదు. అంటే దీని మీద ఎంక్వైరీ చేయాలి, గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి, దాని గురించి మాట్లాడుతున్నా. సో రెగ్యులర్ బోర్డర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ని reportedly questioned by the administration as to why they choose the college if they were so much to Ramzan rigorous practice and remarks the association described as hurtful discrimination. Okay, అక్కడ అధికారులు అంటున్నారంట, మీరు రంజాన్ చేసుకోవాలి, రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకోవాలని మీకు అంత పట్టుదల ఉంటే ఈ కాలేజ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు, వేరే కాలేజీకి వెళ్ళొచ్చు కదా అంటున్నారట కర్నూలు కాలేజీలో. ఓకే, దీని ప్రకారం వాళ్ళని అవమానిస్తున్నారు, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు సరిగా ఉండలేకుండా చేస్తున్నారు అనేది ఒక పెద్ద గొడవ జరుగుతున్నట్టుంది అక్కడ కర్నూలు నర్సింగ్ కాలేజీలో. ఇది చాలా సీరియస్ మ్యాటరు. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేనైతే అనుకున్నాను. ఓకే, అసోసియేషన్ ఏం చెప్పింది, ఇంకా స్టూడెంట్స్ బేసిక్ అరేంజ్మెంట్స్, సెరీ, ఇఫ్తారు, రంజాన్ ఇట్లాంటి రంజాన్ టైంలో చేయలేకపోతున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని కుదరదని చెప్పారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీల్స్ని అటెంప్ట్ టు అరేంజ్ మీల్స్ అవుట్ సైడ్. ఓకే, బయట నుంచి భోజనం తెచ్చుకుంటుంటే కాలేజీ అథారిటీలు బయట నుంచి భోజనం తెచ్చుకోవడానికి లేదు, క్యాంపస్లోనే భోజనం తినాలని చెప్పి బలవంతం చేస్తున్నారు రంజాన్ టైంలో. చాలా రాశాడు ఏంటి ఇతను. ఇంకేం చెప్పారు, స్టూడెంట్స్ అప్రాపరేట్ అరేంజ్మెంట్స్ వాళ్ళకి సరిగా ఇవ్వలేదు, రీజనబుల్ ఫ్లెక్సిబిలిటీ ఫాస్టింగ్ చేసుకోవడానికి, అంటే రంజాన్ టైంలో ముస్లిం పిల్లలు ఫాస్టింగ్ చేస్తారు కదా, దానికి వాళ్ళకి సరిగ్గా ఫెసిలిటీస్ ఇవ్వలేదు, ఎమోషనల్గా దెబ్బతిన్నారు, ఫిజికల్ హార్డ్షిప్ ఫేస్ చేస్తున్నారు హోలీ మంత్లో అనేది అతను రాసినటువంటి ఒక ఉత్తరం ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది. మరి ముఖ్యమంత్రి గారు ఇది 27వ తారీఖు, ఈరోజు ఆల్రెడీ 3 అంటే 1 వీక్ క్రితం న్యూస్ ఇది. మరి ఈ లోపు ఏమైనా ముఖ్యమంత్రి గారు ఏమన్నా రహస్యంగా చర్యలు తీసుకున్నారేమో మనకు తెలియదు. బట్ నేను న్యూస్ ఇప్పుడు చూశాను, దాని గురించి మాట్లాడుతున్నా. ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే స్టూడెంట్స్ని రిలీజియస్ అబ్జర్వెన్స్ని చేసుకోనివ్వట్లేదు, దే షుడ్ నాట్ హ్యావ్ జాయిన్ దిస్, మీకు మీ ఈ కాలేజీలో మీరు చేరకుండా ఉండాల్సిందని వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారట. రిపోర్టెడ్గా ఫాస్టింగ్ డిస్కరేజ్ చేశారు, వాళ్ళ హిజాబ్ని తీసేశారట. డైరెక్ట్ ఫండమెంటల్ రైట్ని డైరెక్ట్గా వైలేట్ చేసి రాసి తిప్పి రాశారు ఇంద్ర ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు. ఏమన్నారు, ఫండమెంటల్ రైట్స్ని తీసేశారు, వాళ్ళ ఫెయిత్ని ప్రొఫెస్ చేసుకోనివ్వట్లేదు, భయపెడుతున్నారు, ఇన్సెక్యూరిటీ, మెంటల్ స్ట్రెస్. నేను చెప్పాను కదా, తిప్పి రాసింది మళ్ళీ రాశారు. కాశ్మీరీ స్టూడెంట్స్ వాళ్ళని ఒంటరిని చేశారట, వాళ్ళని కలుపుకోవట్లేదట, వాళ్ళని ఒంటరిగా చేశారు, పాయింట్అవుట్ చేశారు, వర్బల్గా అబ్యూస్ చేస్తున్నారు వాళ్ళని డంబు, సెన్స్లెస్, ఈడియట్స్, టెర్రరిస్టులు అని పిలుస్తున్నారు. ఏది కర్నూలు నర్సింగ్ కాలేజీలో ఇంత జరుగుతుందా?
మరి ఏమని ఉత్తరం ప్రకారం ఏంది వాళ్ళని డంబు సెన్స్లెస్ ఈడియట్స్ టెర్రరిస్టులని కాశ్మీరీ పిల్లల్ని కర్నూలులో అంటున్నారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ చేస్తే అక్కడ స్టూడెంట్స్ బాడీ వాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారనేది ఈ కథ. దీని మొత్తం సారాంశం ఇది. ఓకే, ట్రమాటిక్. నేను అందుకే గతంలో ఏం చెప్పారంటే మెజారిటీ మీద మనం కొట్టుకున్నప్పుడు మైనారిటీలు సఫర్ అవుతారు అన్నప్పుడు 6 నెలల నుంచి కుడి చుట్టూ రాజకీయం జరుగుతుంది, తిరుపతి లడ్డు రాజకీయం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది, ఇది ఎవరు ఒక్క న్యూస్ కూడా తెలియదు ఇది. ఓకే, పెద్ద పెద్దోళ్ళు కొట్టుకుంటున్నప్పుడు చిన్న చిన్న మైనారిటీస్ అంతా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళని దుష్టుడు పోదనమాట. పెద్దవాళ్ళ వైపే దృష్టి ఉంటుంది, చిన్నవాళ్ళ వైపు దృష్టి పోదు. ఎమ్మెల్యే కారు పోతుంటే పక్కన సైకిల్ పోతుంటే ఎవడు చూస్తాడు? పారు. అది పెద్దదానికి చిన్నదానికి మైనారిటీ. అందుకే మార్జినలైజ్డ్ సొసైటీలు అంటారు, మైనారిటీ అని ఎందుకు అంటారు. ఓకే, స్టూడెంట్స్ని వాళ్ళకి ఏం చెప్పారంటే హిజాబ్ని వేసుకోవటం ఇక్కడ కుదరదు, తీసేయండి అన్నారు. రిలీజియస్ ప్రాక్టీస్ ఇక్కడ చేసుకోవడం కుదరదు అన్నారు. ఫండమెంటల్ రైట్స్ని ఎన్నిసార్లు రాశాడు ఇతను ఫండమెంటల్ రైట్స్ని తీసేస్తున్నానని. కొమ్మదీసి నేను తిప్పి చదువుతున్నాను, లేదు నేను కరెక్ట్గా చదువుతున్నాను. ఓకే, స్టూడెంట్స్ ఏం రిపోర్ట్ చేశారంటే మమ్మల్ని బెదిరించారు, సస్పెన్షన్ చేస్తూ ఉంటున్నారు, హాస్టల్ని వెకేట్ చేయమంటున్నారు, వ్యాలిడ్ జస్టిఫికేషన్ లేకుండా మీకు అవసరం లేకపోతే హాస్టల్ వదిలేసి పొమ్మంటున్నారు, వాళ్ళ ఐడెంటిటీ అడుగుతున్నారు, రిలీజియస్ అబ్జర్వేషన్ గురించి అడుగుతున్నారు, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, మతం మీద ఐడెంటిటీ మీద సీరియస్ మిస్యూజ్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషనల్ అథారిటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజను, ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషను, ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషను. ఇది ఎన్ని రాశాడు అతను. ఇవన్నిటిని మీరు వైలేట్ చేస్తున్నారు కర్నూలు నర్సింగ్ కాలేజీలని. ఇది ఇలాగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారని చెప్పి ఈ న్యూస్ ప్రకారం. మరి ముఖ్యమంత్రి గారు చదివి ఉంటారు కదా ఇప్పటికి. ఈ అసోసియేషన్లు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లాంగ్ స్టాండింగ్ రెప్యుటేషన్ ఉంది ప్లూరలిజానికి, ఇంక్లూజివిటీకి, స్టూడెంట్స్ని సపోర్ట్ చేస్తారని మేము వెరిఫై చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మత వివక్ష ఉండదనుకొని మా పిల్లల్ని అక్కడికి పంపించినాము. కానీ ఇక్కడ ఎందుకు మా పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారు కర్నూలు కాలేజీలో అనేది అతని ఉత్తరం ప్రకారం. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి టైం బౌండ్ ఎంక్వైరీ చేసి ఆ మైనారిటీ పిల్లలు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెరాస్మెంట్ నుంచి తప్పించి, పెనాల్టీస్ నుంచి తప్పించి, వాళ్ళకి ఆ రంజాన్ టైంలో వాళ్ళ యొక్క మతాన్ని ప్రాక్టీస్ చేసుకునే విధంగా వాళ్ళని అలౌ చేయండి. సో చదువు అనేది భయం లేకుండా చదువుకోవాలి, అలాంటి విదౌట్ ఫియర్ ఎడ్యుకేషన్ మీరు ప్రమోట్ చేయండి అని ఉత్తరం రాశాడు అతను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకుంటుందని మేము అనుకుంటున్నాము, కాన్స్టిట్యూషనల్ వాల్యూలు కట్టుబడి ఉంటుందని, స్టూడెంట్స్ని అష్యూరెన్స్ దేర్ ఫ్యామిలీస్ రిటర్నింగ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ మస్ట్ రిమైన్ సేఫ్ అన్న. ఓకే, వైస్ ఛాన్సలర్ ఆఫ్ సిటీ యూనివర్సిటీ ఇన్ పంజాబ్ వాజ్ టర్మినేటెడ్ from service on February 24 after Kashmiri students said that he had misbehaved with them and questioned their right to observe the Ramzan fast. ఓకే, వాళ్ళు ఇక్కడ రెఫరెన్స్ కూడా రాశారు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ సిటీ యూనివర్సిటీ పంజాబ్లో వచ్చిందట. అక్కడ కాశ్మీరీ పిల్లలు, అక్కడ కూడా కాశ్మీరీ పిల్లలు వెళ్ళారట. కాశ్మీరీ పిల్లలు వెళ్తే ఇలాగే మీరు ఇట్లా రంజాన్లో మీరు ఫాస్ట్ చేయకూడదు అది ఇది అన్నారని చెప్పి అక్కడ వైస్ ఛాన్సలర్ని తప్పించింది గవర్నమెంట్ అని రెఫరెన్స్ ఇచ్చారంటే సీరియస్ కన్సర్న్ అన్నట్టుగా రాశారు. సో నేను అల్టిమేట్గా నేను చెప్పేదంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పిల్లల్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉండి వాళ్ళు మన దగ్గర పోకూడదు, మనం వాళ్ళ దగ్గర పోకూడదు అనేటువంటి ఒక ఆర్టికల్ 370 ఏదో ఉంటే దాన్ని మోడీ గారు పటాపంచలు చేసి దాన్ని రాజకీయంగా వాడి మేమే తొలగించినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఆ జమ్మూ కాశ్మీర్ పిల్లల్ని తీసుకొచ్చి మనలో కలిపినప్పుడు మనం వాళ్ళని ఫ్రెండ్లీగా బ్రదర్గా చూసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, ఆర్టికల్ ఎత్తేసారని చెప్పి కర్నూలులో మెడికల్ నర్సింగ్ కాలేజీలో చేరినప్పుడు ఆ ముస్లిం పిల్లల్ని మన పిల్లలాగా చూసుకోవాలి కదా. ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ కాదు, జమ్మూ కాశ్మీర్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కదా. మీరు ఆర్టికల్ 370 ఎత్తేసారు.
So we should respect them, we should treat them as our brother and sister, and then take care of them well. That's what I want to say. Thank you, నమస్కారం. అనేది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు నాకు తెలీదు, బట్ నేను దాన్ని చదివి మీ దృష్టికి తీసుకొస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.